అసలు ప్రభుత్వం ఉందా లేదా? పోలీసులు ఏం చేస్తున్నారు? శబరిమలకు అయ్యప్ప భక్తులు వచ్చినప్పుడు అసలు ఆ మాత్రం కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు వహిస్తుంది అర్థం కావట్లేదు. ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఒక రోజంతా లైన్లో నించొని అన్నం తినకుండా, కనీసం నీళ్లు తాగకుండా, బయో టాయిలెట్స్ లేకుండా అసలు ఎలా ఉంటారో భక్తులు? ఎందుకు కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తుల మీద ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అర్థం కావట్లేదు. తెలీదా? శబరిమలకు అయ్యప్ప భక్తులు ఇంతమంది వస్తారు అనుకున్నప్పుడు కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత అసలు ఆ ప్రభుత్వానికి లేదా? ఇప్పటికైనా పోలీసులు స్పందించండి, ప్రభుత్వం స్పందించండి, అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కనిపించండి, దర్శన ఏర్పాట్లు చేయండి, క్యూ లైన్లో ఉంచండి. అసలు క్యూ లైన్ ఒక్కసారి వదలగానే భక్తులు ఎంత తొందరపడి వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి చూడాలన్న ఆతృతతో. కింద తొక్కిసలాట చేసుకుంటూ చిన్న పిల్లలను చూడకుండా తొక్కిసలాట చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? దయచేసి పోలీసులు, అక్కడున్న పోలీసులు ప్రభుత్వం బాధ్యత వహించండి, అయ్యప్ప భక్తులకు రక్షణ కల్పించండి.